ఈ వీడియో ఎండింగ్ కల్లా కూలీ ఎల్సీయూలో పార్ట్ అని నేను చెప్పడం కాదు, మీరు ఒప్పుకుంటారు, కాదు ఒప్పుకునేలా చేస్తా. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. తలైవా లోకి మామ టైటిల్ అనౌన్స్మెంట్ టీచర్ వచ్చి 1 వీక్ పైనే అయింది. ఈ మూవీ మైక్రో బ్రేక్ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది, అందుకే ఈ లేట్. సో అందుకే ఈ వీడియో మొక్కన 2 లైక్లు 3 కామెంట్లు పడేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకో ముగ్గురికి చేరుతుంది అండ్ ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి షేర్ చేసి అలా ఈ వీడియో కంప్లీట్గా బ్రేక్ డౌన్ కాదు అండ్ అలానే కంప్లీట్గా మైక్రో డీటెయిల్స్ కూడా కాదు. సో అందుకే దీనికి మైక్రో బ్రేక్ అనే కొత్త పేరును కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈ కూలీ మైక్రో బ్రేక్ చేసినందుకు గాను నాకు ఇవ్వాల్సిన కూలీ మట్టుకు మీ దృష్టిలో ఎలాంటి విలువ లేనిది, బట్ నా దృష్టిలో చాలా విలువైంది. అదే ఇక్కడ ఉన్న ఈ నల్లటి సబ్స్క్రైబ్ బటన్, దీన్ని నొక్కి పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. యాజ్ అ మైక్రోబట్ ఐ స్టార్ట్ దిస్ వీడియో విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రో డీటెయిల్ ఆఫ్ దిస్ టీజర్. అదే ఈ వాచ్ స్లో మోషన్ సీన్. ఈ వాచ్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్స్ ముళ్ళు 1 మీద, నిమిషాల ముళ్ళు 7 మీద అండ్ అవర్స్ ముళ్ళు 1 అవర్ మీద ఉంటాయి. అంటే మూడింటిని కలిపితే 171 అని వస్తుంది. అంటే రజనీ సార్ 171 మూవీ అన్నమాట. అండ్ సేమ్ థింగ్ మీరు ఇక్కడ రజనీ సార్ ఎంట్రీ తర్వాత కూడా చూడొచ్చు, అది అందరికి కనపడుతుంది. బట్ ఇక్కడ 170 చూపించారు, అంటే ఆన్ గోయింగ్ రజనీ సార్స్ 170th ప్రాజెక్ట్ వెటియన్ ని రిప్రజెంట్ చేశారు. అంటే ఇక్కడ 169 తో కంప్లీటెడ్ ప్రాజెక్ట్ జైలర్ ని కూడా రిప్రజెంట్ చేశారు. ఈ డీటెయిల్ నచ్చినట్లయితే కామెంట్ లో ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇక ఎల్సీయూకి కూలీకి కనెక్షన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కాల్లో సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఒకడు వచ్చాడు అన్న తర్వాత సౌండ్ అబ్జర్వ్ చేస్తే వెనక బైక్ సౌండ్ వస్తుంది. అది హోండా 1000cc 1976 మోడల్. ఈ బైక్ ని 1981 తమిళ్ హిట్ మూవీ తేలో వాడారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ మూవీలో కూడా రజనీ సార్ కూలీనే, బట్ ఆ తర్వాత ఒక గోల్డ్ స్మగ్లర్ రకం గ్యాంగ్స్టర్ గా మారుతారు. సో దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని లోకి మామ ఆడుకుంటాడేమో, లైక్ ఓల్డ్ విక్రమ్ లో ఏజెంట్ ని న్యూ విక్రమ్ లో వాడినట్టు. అండ్ మీరు ఇప్పటి వరకు వచ్చిన లోకి టైటిల్ టీజర్ ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఖైదీకి నో టైటిల్ టీజర్ కదా, బట్ విక్రమ్ అండ్ లియో టీజర్ ని ఇచ్చినప్పుడు విక్రమ్ టీజర్ లో భోజనాలు వడ్డిస్తారు. అండ్ ఈ మూవీలో ఈ యూట్యూబ్ తాత భోజనం తర్వాత విక్రమ్ గ్రే షేడ్ కాదు ఏజెంట్ అని రివీల్ అవుతుంది. అండ్ లియో టీజర్ లో ఈ చాక్లెట్ లో కత్తి ముంచే సీన్ ని చూపిస్తారు. అండ్ మూవీలో ఈ సీన్ తర్వాత పార్థిబన్ ఒరిజినల్ షేడ్ అంటే లియో అని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే కూలీలో ఈ ఫైట్ సీన్ తర్వాత ఒరిజినల్ షేడ్ బయటపడుతుందేమో చూడాలి. అండ్ ఇవన్నీ సీన్స్ ఎల్సీ మూవీ అన్నిటిలో ఇంటర్వెల్ బ్లాక్ లోనే వస్తాయి. అండ్ ఈ మూవీలో రజనీ సార్ ని గ్రే షేడ్ లో చూపించబోతున్నామని లోకి మామ చెప్పారు. దానికి రిప్రజెంటేషన్ గానే సూపర్ స్టార్ రజనీకాంత్ అని రెడ్ కలర్ లో పడుతుంది. బట్ ఇది అన్ని మూవీస్ కి బ్లూ కలర్ లో పడుతుంది, బట్ ఇక్కడ రెడ్ కలర్ లో పడింది. లైక్ లియోలో పార్థిబన్ చూపించేటప్పుడు బ్లూ కలర్ తో అండ్ లియోని చూపించేటప్పుడు రెడ్ కలర్ తో రిప్రజెంట్ చేశారు. కూలీ ఎల్సీ కనెక్షన్ 100% గ్యారంటీ అని డీటెయిల్ చెప్తా బుద్ధిగా బాస బట్టలు వేసుకుని నోటి మీద వేలేసుకుని చూడండి. ఈ టీజర్ లో వచ్చే డైలాగ్ మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు, బట్ ఇదే డైలాగ్ ని ఒకసారి తమిళ లాంగ్వేజ్ లో వినండి. అప్పాவும் తాతాவும் வந்தார்கள் போனார்கள். యాక్చువల్ గా ఈ డైలాగ్ 1979 లో రిలీజ్ అయిన నైనేతాలే నిలుక్కు అనే కమల్ సార్ మూవీలోని శంభో శివ శంభో పాటలోంచి రిఫరెన్స్ గా తీసుకున్నారు. అండ్ ఈ మూవీలో రజనీ సార్ సైడ్ రోల్ చేస్తారు. సో లోకి మామ మనకి ఇక్కడ లింక్ ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చూపించారు. అండ్ ఈ డిస్కో సాంగ్ కూడా తంగమాంగన్ మూవీలోని వావా పక్కా సాంగ్ లో నుండి రిఫరెన్స్ గా తీసుకున్నారు. సో ఎల్సీయూకి లింక్ ఉందో లేదో కామెంట్ లో చెప్పు మామ, కామెంట్ లో చెప్పు 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 మామ అని ఎన్నిసార్లు అడిగిన మీరు మట్టుకు టీజర్ లో ఈ సాంగ్ రజనీ సార్ పాడడం విని చిరు సార్ కూడా ఎల్సీయూలో ఉంటారేమో అనుకోకండి. బికాజ్ ఈ పర్టికులర్ ప్లేస్ లో వచ్చే సాంగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ స్టార్ మూవీస్ నుండి తీసుకున్నారు. అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించినవి వాడారు. అప్పుడే ఆడియన్స్ మన ఇండస్ట్రీ అని ఫీల్ అవుతారు. సో అందుకే వాడారు అన్నమాట. అండ్ ఆల్సో లోకి మామ ఐకానిక్ షాట్స్ అంటే ఐ షాట్, హ్యాండ్ షాట్, చైర్ షాట్ అండ్ హ్యాండ్ కి కడియం లాంటివి ఖైదీ నుండి ఇప్పటి వరకు తన స్టైల్లో చూపిస్తూ వచ్చారు. అదే హ్యాండ్ షాట్, ఐ షాట్, చైర్ షాట్ ఈ టీజర్ లో కూడా చూడొచ్చు. విక్రమ్ అండ్ లియో టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ లో కూడా ఓపెనింగ్ షాట్ ఒక ప్లేస్ ని ఇలా చూపించారు. కూలీలో కూడా ఒక పోర్ట్ అండ్ ఈ ప్లేస్ ని చూపించారు. మనం ఈ టీజర్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విక్రమ్ టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ అప్పుడు ఇక మొదలు పెడదామా అని అంటే కూలీలోనేమో ఇక ముగిద్దామా అని చూపించారు. అంటే మేబీ ఇంట్రో ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ టు ఎల్సీయూ అయిపోయిందేమో. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ నోట్ రోల్స్ మనకి ముందు మూవీస్ లోనే చూసాం యాజ్ ఎ రిఫరెన్స్ టు ఎల్సీయూ. బట్ ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ కంట్రీస్ నోట్స్ ఉంటాయి, లైక్ యూరోస్, బాట్స్, డాలర్స్
అంటే ఈ బిజినెస్ ఇంటర్నేషనల్ గా ఉండబోతుంది. అంటే విక్రమ్ లక్ష్యం డ్రగ్స్ ని నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ గా అంతం చేయడమే లక్ష్యం. ఓకే, మైండ్ దట్. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన పుష్ప 2 బ్రేక్ డౌన్ అండ్ కంగువా బ్రేక్ డౌన్ వీడియోస్ కి రీచ్ చాలా ఎక్కువైంది. 100లో వ్యూస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ అయినా ఓ ఐపీఎల్ లో ఓ నీటు గేటు బ్రిడ్జ్ కోర్సులు అంటూ స్క్రిప్ట్ కోర్సులు అంటూ బిజీగా ఉండి ఉంటారు. అయినా సరే ఓ సబ్స్క్రిప్షన్, ఓ లైక్, ఓ కామెంట్ చేసి సమ్మర్ హాలిడేస్ అయినా సరే చక్కగా చదువుకోండి. ఫస్ట్ నేను చెప్పే ఏం చేసినా చెయ్యకపోయినా ఓటు మట్టుకు వేయండి ఈ మంత్ 13th. అది మీకు ఇష్టమైన వాళ్ళకే. ఓట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, టాటా, బై బై, గర్ల్.